శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అండి బాబు గారు. ఈ రోజు మనం అలనాటి హీరోయిన్ రాజశ్రీ గారి గురించి మాట్లాడుకుందాం. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. రాజశ్రీ గారు కూడా మనకి రాకుమారి అనొచ్చా అని. రాకుమారి అని బాగా పాపులర్ అండి. రాకుమారి అని అనుకుంటే రాజశ్రీ గారే గుర్తుకొచ్చేవారు. కరెక్ట్. ఎన్నో ఎన్నో జానపద చిత్రాల్లో ఆవిడ నటించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ గారికి అలాగే కాంతారావు గారికి మంచి హిట్ పేరుగా చెప్పుకోవచ్చు. కరెక్ట్. విఠలాచారి గారి సినిమాలు, విఠలాచారి గారి సినిమాలు కరెక్ట్. మన రామకృష్ణ గారి సినిమాలు, రామకృష్ణ గారు, పింజల సుబ్బారావు గారి చిత్రాలన్నింటిలోనూ రాజశ్రీ గారిని. కానీ కృష్ణ కుమార్ గారితో ఏమైనా కంపేర్ చేయొచ్చా? లేదండి. ఆవిడ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినాడికి ఈవిడ బిజీ అయింది. అప్పటి వరకు ఈవిడ పాత్రలు వేస్తూ వచ్చింది. ఓకే ఓకే. కృష్ణ కుమార్ గారు బిజీగా ఉన్న రోజుల్లో ఆవిడ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఆవిడ అంటే మధ్యలో హీరోయిన్ గా ఉండగానే, బిజీగా ఉండగానే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎవరు అనుకుంటే వీళ్ళ దృష్టిలో రాజశ్రీ గారు పడ్డారు. ఇక అక్కడి నుంచి ఈవిడ కంటిన్యూ అయింది. రైట్. సో ఆవిడ ఎగ్జిట్, ఈవిడ ఎంట్రీ ఏది జానపద చిత్రాలకి. అంతకుముందు రాజశ్రీ గారు చాలా చిత్రాలు వేశారు, కాబట్టి చిన్న చిన్న పాత్రలు, హీరోయిన్ గా కాదు. తమిళ్లో ఎక్కువ హీరోయిన్ గా వేశారు ఆవిడ. ఈవిడ 1945లో సూర్యనారాయణ రెడ్డి, లలితాదేవి అనే దంపతులకి ఏలూరులో జన్మించిందండి ఈవిడ. 1942. సూర్యనారాయణ గారు స్టేషన్ మాస్టరు. ఈ స్టేషన్లన్నీ తిరుగుతూ ఉంటాడు ఆయన. ఆయన ట్రాన్స్ఫర్లు వస్తూ ఉంటాయి కదండి, వెళ్తూ ఉంటారు. ఈవిడ జన్మలో ఉన్న విశేషం ఏంటంటే ఆవిడకి ఫస్ట్ కూతురు పుట్టిన 21 ఏళ్లకి రాజశ్రీ పుట్టింది. ఆ తల్లిదండ్రులకి ఒక అమ్మాయి పుట్టింది. ఆవిడకి పెళ్ళయింది. పెళ్ళి 2 పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు పుట్టిన తర్వాత రాజశ్రీ తల్లికి పుట్టింది. ఇది జన్మలో విశేషం. ఫస్ట్ కుసుమ కుమార్ అని పేరు పెట్టారు. ఎందుకు పెట్టారంటే కుసుమ హరనాథ్ బాబా భక్తులు. ఇదివరకు బాబా గారు ఉండేవారు, అంటే మనకు తెలియదు, పెద్దవాళ్ళకి తెలుస్తుంది. కుసుమ హరనాథ్ బాబా భక్తుల వల్ల కుసుమ కుమార్ అని పేరు పెట్టారు. పేరు పెట్టిన తర్వాత విద్యాభ్యాసం అంతా ఏలూరు, విజయవాడలో చేశారు. ఏలూరు, విజయవాడలో విద్యాభ్యాసం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ ట్రాన్స్ఫర్ రూపంలో తర్వాత మెడ్రాస్ వెళ్ళారు. మెడ్రాస్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు అక్కడ చదువుతుండగా పిల్లలందరూ కలిసి ఒకసారి ఏం చేశారంటే ఏవిఎం స్టూడియోకి వెళ్ళారు. ఏవిఎం స్టూడియోకి వెళ్తే అక్కడ నాగుల చవితి అని షూటింగ్ జరుగుతుంది. అందులో జమున కథానాయిక. నాయకుల చవితిని చూసిన తర్వాత ఏవిఎం జట్టు గారు అక్కడికి వచ్చారు. వచ్చిన ఈ పిల్లలందరిని చూసి బొద్దుగా ఉన్న ఈ రాజశ్రీని చూసి, ఈ అమ్మాయి తల్లిదండ్రులతోటి ఈ అమ్మాయి కావాలి మాకు, చిన్నప్పుడు జమున కింద యాక్ట్ చేయాలి, అచ్చం జమునలాగే ఉంది అన్నారు. అంటే అబ్బే మాకు అసలు ఈ యాక్టింగ్లు వద్దండి అని తల్లి రిజెక్ట్ చేసింది. కానీ చెట్టియార్ గారు పెద్ద ఆయన కదా, కన్విన్స్ చేసి వాళ్ళందరినీ, లేదమ్మా కొద్దిసేపే ఉంటుంది ఇది, ఆ తర్వాత ఎప్పుడు కావాలంటే మీరు స్కూల్ డిస్టర్బ్ కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి మా సినిమాల్లో కూడా కంప్లీట్గా మేము కాంట్రాక్ట్లో తీసుకుంటాం, మేము సినిమాల్లో నటించవచ్చు, మీరు మీ అమ్మాయి కాలక్షేపం ఆడుకున్నట్టు ఉంటుంది, అంతే తప్ప సీరియస్గా ఏముండదు, స్కూల్ డిస్టర్బ్ అవ్వదు, స్కూల్ రోజుల్లో మేము షూటింగ్ పెట్టాం అని చెప్పేసి కాంట్రాక్ట్ రాయించుకున్నారు. 3 years కాంట్రాక్ట్ ఏమేమి చెట్టుగా రాయించుకున్నారు. అలాగా ఒక సాంగ్ దండాయుధ పాండి గారని మాస్టర్ ఆయన ఆ సాంగ్ తీశారు. శివుడి లింగం ముందు జమున చిన్నపిల్లగా నాట్యం చేస్తూ జమునగా పెరుగుతుంది. అది ఫస్ట్ ఎంట్రీ రాజశ్రీ గారికి. అక్కడి నుంచి ఆవిడ ఇలా చేస్తూ ఉంది. ఇది అయిపోయిన తర్వాత చిన్న చిన్న సినిమాల్లో చేస్తూ ఉంది ఆవిడ. ఏవిఎంలోనే డ్యాన్స్ నేర్పిస్తున్నారు, అన్నీ నేర్పిస్తున్నారు, నటన నేర్పిస్తున్నారు, డైలాగులు నేర్పిస్తున్నారు, అన్నీ కూడా. కాంట్రాక్ట్ అంటే వెళ్ళి ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళి, అంటే రాజశ్రీకి మాట ఇచ్చారు కదా ఆయన, హై స్కూల్ అయిన తర్వాత వెళ్ళి కారు పంపిస్తే వెళ్ళి వాళ్ళు డ్యాన్సులు అన్నీ నేర్చుకుని వాళ్ళు చేసే ఏవిఎం చిత్రాల్లో అన్నింటిలోనూ చిన్న చిన్న పాత్రలు వేసింది ఈవిడ. వేసిన తర్వాత కాంట్రాక్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత భక్త శబరి అనే సినిమా జరుగుతుంటే దాంట్లో సీతగా ఈవిడ నటించింది. అప్పుడు కొంచెం పెద్దవాళ్ళని, అంటే 12, 15 అంటే 16 ఏళ్ళు ఎంతో వచ్చేది. సీతగా నటించిన తర్వాత అక్కడ మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత అక్కడి నుంచి దక్షయజ్ఞంలో నటించింది.
చంద్రుడు భారీగా యశ్వ రంగారావు గారి కూతురుగా, దక్షిణలో ఎన్టీ రామారావు గారు శివుడు చూసి భయపడిపోయింది కూడా అక్కడ ఆవిడ, అంతటి మహానుభావుడు చూసి ఫస్ట్ టైం చూసినప్పుడు. ఆ తర్వాత రామారావు గారితో ఇలాంటి పాత్రలు వేస్తుంది అనమాట. ఈ టైంలోనే శ్రీధర్ గారు, తమిళ శ్రీధర్ గారు కాదలెక్క నేరమిల్లై అనే సినిమా తీస్తూ రాజశ్రీని చూసి నర్గీస్ లాగా ఉందనుకుని ఆవిడ్ని హీరోయిన్గా పెట్టారు. హీరోయిన్గా పెట్టి కాదలెక్క నేరమిల్లై తీశారు. సూపర్ హిట్ అది. రవికుమారును ఇంకొక ఆయన చేశాడు. ఆయన దాంట్లో రవిచంద్రన్ చేసిన తర్వాత దాన్నే తెలుగులో ప్రేమించి చూడుగా తీశారు. బుచ్చబ్బాయ్ పని కావాలోయ్ అక్కినే నాగేశ్వరరావు. అక్కినే నాగేశ్వరరావు పక్కన ఫస్ట్ టైము రాజశ్రీ గారు వేశారు. వేసిన తర్వాత అదే సినిమా హిందీలో తీశారు, ప్యార్ కియా జా. శశి కపూర్తో కూడా రాజశ్రీ నటించింది. అంటే 3 లాంగ్వేజ్లో నటించిన ఘనత చిన్నప్పుడే ఫస్ట్ టైమే ఈవిడికి వచ్చింది. ఎక్కువగా తమిళ పిక్చర్లు ఎక్కువ హీరోయిన్గా చేస్తూ ఉందన్నమాట. ఇక ఈ హీరోయిన్ వేషాల కంటే ఇక్కడ ఎక్కువ సహాయ పాత్రలు, సపోర్టింగ్ రోల్స్ తెలుగులో ఎక్కువ చేస్తుంది. ఓకే, ఈవిడ హీరోయిన్గా అప్పటికప్పుడు రికగ్నైజ్ కాల. ఇంకా అలాగే ఒక పాత్ర మహామంత్రి తిమ్మరుసు గుర్తించుకుంటే మనం ఒక కోయపిల్ల తిమ్మరుసు గారు గూఢచారి కింద ఉపయోగించేవారు ఈవిడ్ని. ఆ పాత్ర చేసింది కోయపిల్ల. చరిత్ర ఎరుగని మహాపాతకం మా దేశానికి పట్టిందా, ఆంధ్రదేవ వెంకటేశ్వర విరూపాక్ష స్వామి అంటూ పాట కూడా పాడుతుంది ఆవిడ. ఇప్పుడు మహామంత్రి తిమ్మరుసు గారిని కళ్ళు పొడి చేస్తారు కదా శిక్షకి, అప్పుడు ఈవిడ బాధపడుతుంది. శ్రీకృష్ణదేవరాయలు గారు ఆవేశంగా వచ్చి నువ్వు ఎందుకు ఇలా నన్ను బ్లేమ్ చేస్తున్నావు అంటూ పీక పట్టుకుంటాడు కూడా. ఆ సిచ్యువేషన్లో చాలా బాగా మంచి పేరు వచ్చింది, మాకు బాగా యాక్ట్ చేసింది కూడా. అంటే తిమ్మరుసు గారు ఈ క్యారెక్టర్ని కందోళి అనే క్యారెక్టర్ని ఉపయోగించుకునేవాడు ఆయన. ఎవరో ఇతర దేశాలకు సోదిలాగా పంపించి అక్కడ రహస్యాలు రాబట్టుకోవడం, చాలా ఇంపార్టెంట్ కీలకమైన పాత్రలో నటించింది ఈవిడ. సో ఎన్టీ రామారావు గారితో అలా పరిచయం అక్కడ. ఓకే, అక్కడ తర్వాత ఇక్కడ ఈ ప్రేమించి చూడు సాంఘిక చిత్రాల్లో ఇలా వేస్తుంది ఈవిడ. ఈ టైంలోనే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఈ కృష్ణకుమార్ గారు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత రాకుమార్గా ఈవిడ బుక్ చేశారు. ఫస్ట్ అగ్గిపిడుగు, అగ్గిపిడుగు అయిన తర్వాత అగ్గిబరాట, అగ్గిబరాట అయిన తర్వాత మంగమ్మ శబదం, పిడుగురాముడు, ఇలా వరుస చిత్రాల్లో విఠలాచార్య గారు చిత్రాల్లోనూ, అలాగే కాంతారావు, ఫస్ట్ కాంతారావు గారు అన్ని హిట్సే. అదే తర్వాత కానిస్టేబుల్ కూతుర్లో కాంతారావుతో వేసింది ఆవిడ. కాంతారావు గారితో చాలా చెల్లెలుగా చేసింది. అంతకుముందు నాగయ్య గారి చిత్రాల్లో కూడా చిన్న కన్నమ్మగా చేసింది. పెళ్లి కాని పిల్లలు, మాంగళ్యం అనే సినిమాల్లో చిన్నపిల్లగా చాలా చేసింది. ఇప్పుడు హీరోయిన్ అయిన తర్వాత, భక్త శబరి అయిన తర్వాత, ఈ తమిళ కాదలెక్క నేరమిల్లై, ఈ 3 భాషల్లో ప్రేమించి చూడు, ప్యార్ కియా జా చేసిన తర్వాత గౌరీ ప్రొడక్షన్స్ వారు హీరోయిన్గా రాజశ్రీని తీసుకున్నారు. తీసుకుని ఎవరు హీరో కాంతారావు గారు. గౌరీ ప్రొడక్షన్స్ తోటలో పిల్ల కోటలో రాణి టైటిల్ రాజశ్రీ గారు తీసుకుని కాంతారావు గారు చెప్పారు. కాంతారావు గారు చెప్పగానే రాజశ్రీయ చిన్నపిల్ల అని, అవును కృష్ణకుమార్ గారిని పెట్టవచ్చు కదా అన్నాడు. దేవికి కానీ కృష్ణకుమార్ గారిని పెట్టమన్నాడు. నాకు అలవాటు కదా ఆవిడ అన్నారు. కృష్ణకుమార్ గారు పెట్టగానే నేను రాజశ్రీని, ఆయన ఒక టిపికల్ పర్సనాలిటీ. గౌరీ ప్రొడక్షన్స్ భావనారాయణ గారు, ఆయనకు మేనేజర్ ఉంది అంటాడు ఆయన. నాటు పంచి వేస్తాడండి ఆయన. భావనారాయణ గురించి చెప్పాలి ఇక్కడ. పంచి వేస్తాడు, హైలీ ఎడ్యుకేటెడ్, ఓన్లీ ఇంగ్లీష్ నవల్స్ చదువుతాడు ఆయన. ఓకే, హైలీ ఎడ్యుకేటెడ్ ఆయన. లైబ్రరీ అంతా ఇంగ్లీష్ పుస్తకాలు. ఆశ్చర్యపోతారు అంత నాలెడ్జ్. కానీ పంచకట్టు అసలు మేసాలను పంచకట్టు చుట్ట ఏమండి. ఆయన ఏమన్నారు తెలుసండి, ఐ హ్యావ్ సెలెక్టెడ్ రాజశ్రీ యాజ్ యువర్ హీరోయిన్, ఇఫ్ యు లైక్ యు డూ యాజ్ హీరో, అదర్వైజ్ గో అవే అన్నాడు ఆయన. అబద్ధం కాదు. ఓకే, ఇలా అయినప్పటికీ ఆయన కాంతారావు సార్, అయ్యో నేను అలా అనలేదు సార్, నా పక్కన చెల్లెలుగా చేసింది కదా, బాగుంటుందా అని నా అభిప్రాయం చెప్పానంతే, మీరు పెట్టిన తర్వాత ఎవరిని పెట్టినా ఓకే సార్ అదేంటది అని చెప్పి మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి తోటలో పిల్ల కోట్ల అని చేశారు, సక్సెస్. ఓకే, ఇక ఎన్టీఆర్ గారితో మంచి సినిమాలు చేస్తుంది. ఇలాగే ఖాళీ ఉన్నప్పుడల్లా మలయాళ సినిమాలు కూడా గ్రేసీ అనే పేరు పెట్టుకుని ఈవిడ్ని మలయాళ సినిమాలకు కూడా తీసుకెళ్ళారు అందరూ. గ్రేసీ అని పేరు పెట్టుకుని
మలయాళ సినిమాలు దాదాపు 40 సినిమాలు చేసి. ఎందుకు అక్కడ పేరు గ్రేస్. మార్చుకుంది? ఏమండి? పేరు ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది అక్కడ? ఎందుకంటే అక్కడ ఎక్కువ ఈ వీళ్ళు ఎక్కువ అండి, క్రిస్టియన్ ఓకే, ఇది ఎక్కువ. అందుకంటే ఆ, ఈజీగా ఉండటానికి పేరు మా పలకటానికి ఈజీగా ఉంటుందండి. ఓకే ఓకే. అక్కడ ఎక్కువ ఇది ఎక్కువ మనకి. అదేలేండి. ఎందుకంటే అక్కడ వాళ్ళ వాళ్ళ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. కరెక్ట్. ఆ ప్రాబ్లం ఎక్కువ ఉంటుందంటే పేరు పలకటానికి రాజశ్రీ అని పలకటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. పైగా కృష్ణకుమారి అని ఒకటండి, పలకటానికి అక్కడ ఇండస్ట్రీ టెక్నీషియన్లు కూడా మొత్తం వాళ్ళే 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 థామస్, జార్జి, అవును ఇది ఇలా ఉంటారు కాబట్టి వాళ్ళు Right. గ్రేసి అని పేరు పెట్టుకుని ఆ, దాదాపుగా చాలా పాపులర్ హీరోయిన్. ఆ, మలయాళంలో కూడా, కన్నడలో కూడా చేసింది. ఓకే. తమిళ్లో అయితే ఎంజీఆర్తో, శివాజీతో, ముత్తురామన్తో, జయశంకర్తో అందరితో చేసింది. ఇక ఎన్టీఆర్ గారితో చెప్పక్కర్లా. ఆ. ఇన్ని సినిమాలు చేసిన తర్వాత అక్కగారు చూస్తూ ఉండేవాడు. అక్కన అమ్మ అనేవాళ్ళు అందరూ. అక్క పిల్లల్ని అన్నయ్య అన్నయ్య అనేది ఈవిడ రాజశ్రీ గారు. ఎందుకంటే 21 ఏళ్ల తర్వాత పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత కదా పెట్టింది. అవును. అందుకని తమ్ముడు అమ్మ అన్న అంటూ పిలిచేది ఆవిడ. అందరూ అమ్మ అమ్మ అంటే అక్కనే అమ్మ అనుకునేవాళ్ళు, రాజశ్రీ గారి అక్కనే అమ్మని. అదే. కానీ ఒకసారి పత్తుమాల బంధం అంటే 10 నెలల అనుబంధం, దాని మీనింగ్ తమిళ్లో అనే సినిమా జరుగుతున్నప్పుడు తల్లికి సీరియస్ అయింది. లలితమ్మకి సీరియస్ అయ్యి హాస్పిటల్లో ఉంది. హాస్పిటల్లో ఉంటే అక్కడి నుంచి అక్కడ షూటింగ్ నుంచి హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్లో వీళ్ళు ఎదురుగుండానే ఆవిడ కన్ను మూసింది. అక్కకి అప్పచెప్పేసి రాజశ్రీని ఈ పెళ్లి బాధ్యత అంతా నువ్వే చూసుకోవాలమ్మా అని చెప్పేసి తల్లి బాధపడుతూ ఇచ్చేసింది. చేతిలో పెట్టి చనిపోయింది. దాని నుంచి కోలుకోలేకపోయింది ఈవిడ. పత్తుమాల బంధం, ఈ కనెక్షన్ చూడండి. 10 నెలల అనుబంధం, తల్లి యొక్క అనుబంధం ఎలా ఉంటుందో అదే సినిమా చేస్తుంది ఆవిడ. సో సింక్రనైజ్ అయింది ఇక్కడ. ఆ 10 నెలలు తను మోసిన కన్న తల్లి హాస్పిటల్లో చనిపోతే అదే సినిమా నుంచి చెల్లి చనిపోవడం చూసింది. కొన్నాళ్ళు 2-3 రోజులు తేరుకోలేకపోయింది. ఆ తర్వాత అక్క ఒక డెసిషన్ తీసుకుంది. అమ్మ రాజశ్రీ, సినిమాల్లో రాజశ్రీ అని పేరు పెట్టారు తర్వాత కుసుమ్ కుమార్ నుంచి. అది ఇమ్మీడియట్లీ మనకి ఓకే ఏమండి చెప్పిందనమాట. ఇప్పుడు అమ్మ కూడా లేదు, నాన్న లేడు, ఎలాగో ఇప్పుడు నేను ఎన్నాళ్ళు ఉంటానో తెలియదు, అంచేత పీక్లో ఉంది ఈవిడ. అందుచేత నువ్వు పెళ్లికి ఒప్పుకోవాలి, పెళ్లి చేస్తాను నేను, పెళ్ళి అయిన తర్వాత నీ ఇష్టం, ఆయన ఒప్పుకుంటే నువ్వు సినిమాల్లో నటించవచ్చు, అంచేత ఇక సినిమాల గురించి నువ్వు సినిమాలో మునిగిపోతే మనం ఏం చేయలేం, ఇప్పటికే దాదాపుగా 300 పిక్చర్లు చేసావు నువ్వు, ఇంకొద్దు, పెళ్లి సంబంధాలు చూస్తానని సంబంధాలు చూడటం మొదలు పెడతానంది. రాజశ్రీ కూడా ఏమల్లా. ఓకే. ఎందుకంటే సంప్రదాయబద్ధంగానే పెరిగింది ఆ అమ్మాయి. తల్లిదండ్రుల దగ్గర తల్లిదండ్రులు పెళ్లి చేస్తానంటే ఏమో నిజమే అక్క అనబాకమ్మ, నువ్వు అమ్మ అమ్మ అని కూడా అనేది ఆవిడ్ని. నువ్వు ఎందుకు ఉండకుండా ఎందుకు ఉంటావు, నాకు నువ్వే ఉన్నావు కదా అన్నాడు. ఏమోనమ్మా ఎవరు చెప్పగలరు అని మొత్తానికి ఒప్పించింది పెళ్ళికి. అలా సంబంధాలు చూస్తుండగా వెంకటరావు గారి దగ్గర ఎమ్మెల్సీగా ఉన్న తోట పాంచజన్యం అనే సంబంధం వచ్చింది. ఆయన ఎమ్మెల్సీ కాంగ్రెస్, వెంకటరావు గారు హయాంలో సంబంధం వచ్చింది. ఆయనకి సంబంధం చెప్పేటప్పటికి మరి నేను పొలిటికల్గా తిరుగుతుంటాను, మరి నన్ను చేసుకుంటుంది ఆవిడ అని, పెళ్లి చూపులు ఏర్పాటు చేయొద్దు, నేను న్యాచురల్గా వాళ్ళ ఇంటికి వెళ్తాను, ఆ తర్వాత ఆ అమ్మాయిని అడగండి, ఆ అమ్మాయిని అడిగిన తర్వాత నేను చేసుకుంటానని చెప్పారు. చెప్తే ఆయన వచ్చి క్యాజువల్గా ఒకసారి మన ఇంటికి ఒక గెస్ట్లు వస్తున్నారు రాజకీయ నాయకులు అని చెప్పారు. తలుపు తీయగానే రాజశ్రీ తలుపు తీసింది. నైటీతో ఉంది, మ్యాక్సిల్తో ఉంది. అంటే పెళ్లి చూపులు అనేది అరేంజ్ చేయొద్దు అన్నాడు ఆయన. చాలా ఆయనే చెప్పాడు ముందు. అలా చూసిన తర్వాత ఈ తర్వాత తెలిసింది రాజశ్రీ, అయ్యో చెప్పాల్సింది కాదు, ముందు చెప్పకూడదని ఆయనే కండిషన్ పెట్టారు అని అంది. తర్వాత ఆయన అన్నాడు, మరి నేను హైట్గా ఉంటాను కొంచెం, మరి నా హైట్కి మరి ఆవిడ ఒప్పుకుంటుందో లేదో ఆవిడని అడగండి రాజశ్రీ గారిని, నాకైతే ఓకే, పద్ధతిగానే ఉంది అని చెప్పేసి ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత రాజశ్రీకి కూడా నచ్చారని చెప్పింది. ఇందులో ఏంటంటే ఎడ్యుకేటెడ్, ఒక పదవిలో ఉన్నాడు ఆయన,
తర్వాత ఎన్టీ రామారావు గారు దీంట్లో కూడా అపోజిషన్ లీడర్గా ఉన్నాడు కాంగ్రెస్లో. ఓకే. తోట పాంచజన్యం చాలా మంచి రెనౌండ్ నేమ్, అదేలేండి. తెలిసే ఉంటారు, తోటవారు. ఏమంటే అయిన తర్వాత పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత ఇక సినిమాలు మానేసింది. అంటే ఒక నెల లోపులో ఒక సినిమాలన్నీ ఫినిష్ చేసుకోమని అల్టిమేట్ ఇచ్చింది, నేను ఇలా పెళ్లి చేసుకోబోతున్నాను, ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ అని. అందరూ చేసుకున్నారు కానీ ఒక తమిళ ప్రొడ్యూసర్ చేసుకోకపోతే పెళ్ళి అయిన తర్వాత కేసు పెట్టాడు. నాకు ఇలాగా డేట్స్ ఇచ్చి సినిమా ఫినిష్ చేయకుండా ఇచ్చేసింది అని అన్నాడు. అప్పుడు పాంచజన్యం అన్నాడు, కేసు పెట్టుకొని ఎలా వస్తాడు నేను చూసుకుంటాను, నేను కేసు డీల్ చేస్తానని చెప్పేసి ఆయన అన్నాడు. ఆ తర్వాత అది ఫినిష్ చేయలే, ఏం చేయలేకపోయాడు ఆయన. ఇచ్చేతను మంచిగా చేసుకోవాలి కానీ పద్ధతిగా కేసు వేసి వాళ్ళని కోర్టుకు లాగి ఇచ్చేస్తే కుదరదు కదా. అలాగా ఆ సినిమా అదొక ఇన్సిడెంట్. పెళ్ళైన తర్వాత ఒక కొడుకు పుట్టాడు. కానీ కొడుకు పుట్టిన 3 ఏళ్లకి, అంటే పెళ్ళైన 6 ఏళ్లకి ఆయన హార్ట్ అటాక్ చనిపోయాడు. భర్త. ఎందుకు? పొలిటికల్ ప్రెషర్ వల్ల? ప్రెషర్ ఏం లేదు, న్యాచురల్గా ఇప్పుడు ప్రెషర్లోనే ఉంటాడు ఎప్పుడు. ఆయన పొలిటీషియన్స్ అంటే ప్రెషర్లోనే ఉంటారు. ఎమ్మెల్సీ ఒక్కటే ఉంది ఆయనకి. ఎమ్మెల్సీ అదొకటే. ఓకే. ఎమ్మెల్సీ చీఫ్ విప్. ఓకే. గవర్నమెంట్లో చీఫ్ విప్ ఆయనే. తర్వాత అపోజిషన్ ఇందులో ఉన్నాడు ఆయన, మన తోట పాంచజన్యం అంటే రామారావు గారికి దీంట్లో చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఉన్నారు. మంచి పదవిలో ఉన్నారు ఆయన. అదే. ఓకే. హార్ట్ అటాక్ ఎప్పుడు వస్తాయని చెప్పలేం కదండి. రైట్. హార్ట్ అటాక్ వచ్చి సడన్ గా పోయారు ఆయన. పోయిన తర్వాత షీ డిసైడెడ్, ఆవిడ మళ్ళీ పెళ్లి గురించి కానీ ఎవరైనా సరే జనరల్గా ఆలోచిస్తారు. ఇదే మనం చెప్పుకోబోయింది. చాలా మంది చేసిన పొరపాటు ఇవి చేయలే. చాలా కంట్రోల్గా నాకు బాధ్యత ఒక అప్పచెప్పాడు ఆయన. నా కొడుకుని 3 ఏళ్ల వయసులో కొడుకుని అప్పచెప్పాడు. వీళ్ళు పెంచి పెద్ద చేయాల్సిన బాధ్యత నాకుంది అనుకుని ఆవిడ ఏం చేసింది, ఇక వైజాగ్ వెళ్ళిపోయి, ఆయన వైజాగ్ అనుకుంటాం మరి, ఆ వైజాగ్లో వైజాగ్లో చదివించి ఆ తర్వాత కొడుకు అమెరికాలో డిగ్రీ చేస్తా అంటే అమెరికాలో చేయించింది. అమెరికాలో ఇంజనీరింగ్ ఏదో చేశాడు. చాలా మంచి పొజిషన్ తీసుకొచ్చి పెళ్లి చేసింది ఆవిడ. పెళ్లి చేసిన తర్వాత ఆవిడకి ఈ 40 సంవత్సరాలు అయింది. ఇప్పటికే అంటే ఒక సంవత్సరం ముందుకి 40 సంవత్సరాలు అయినా కూడా ఆవిడ పెళ్లి గురించి కానీ తన జీవితం గురించి కానీ ఆలోచించాల. అసలు యాక్చువల్గా కెరీర్ ఒకటి ఆ మధ్యలో ఆపారు కదా. ఆపాను. ఇప్పుడు రన్ చేసుకోవాలనే ఆలోచన కూడా కలగలేదు. అసలు వద్దనుకుంది. నేను నా భర్తకు మాటిచ్చాను. నేను చేయను, ఇక్కడ నటించను అని ఆయన ఒప్పుకున్నారు. ఆ మాట ఇచ్చిన తర్వాత దాన్ని తిరగదోండు. ఉన్నా లేకపోయినా మాట కరెక్ట్. కానీ మెడ్రాస్లో కూడా ఈవిడ ఏం చేసిందంటే సేఫ్టీకి 2 ఇళ్ళు కట్టుకుంది. 2 ఇళ్ళు కట్టుకుని షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి కట్టింది. ఎప్పుడు ఉన్నప్పుడే. ఈ సావిత్రి గారిని చూసి ఇదంతా నేర్చుకున్నారు. సావిత్రి గారిని, మిగతా కొంతమంది నటీమణులు చూసి వీళ్ళందరూ ఏం చేశారంటే మెయిన్ రోడ్లో ఈ విజయ నిర్మల గారు, రాజశ్రీ గారి ఇల్లు ఇక్కడైతే విజయ నిర్మల గారు అక్కడ కృష్ణ గారిది ఆ సందులోనే వీళ్ళ ఇల్లు అంది. చిరంజీవి కూడా అక్కడే ఉన్నాడు. రాజశ్రీ గారి ఇంటికి 4 ఇళ్ళు అవతల చిరంజీవి ఉండేవాడు. ఇల్లు వీళ్ళందరూ ఒకే స్ట్రీట్లో ఉండేవాళ్ళు. తర్వాత సినిమా గురించి కానీ తను ఇంత పాపులర్ హీరోయిన్ని ఎంజీఆర్తో చేశాను, శివాజీ గణేషన్తో చేశాను, మళ్ళీ చేస్తే కూడా ఒప్పుకుంటారు, సెకండ్ ఇన్నింగ్స్ కానీ ఒప్పుకుంటారని కూడా ఆలోచించలేదండి. అంటే ఒక నటీమణికి ఇది కావాలి. ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత స్థితప్రజ్ఞత కావాలి. అంచేతంటే మనం ఎన్నాళ్ళు చేసినా ఇది నటన అనేది ఏంటంటేనండి, ఎండ్ వరకు చచ్చే వరకు చేయొచ్చండి. మా అమ్మ ఉన్నంత వరకు వయసు పోయినా కూడా నటించవచ్చు. ఇది ఎక్కడ ఎండు? సో ఎవరు ఎండు పలకాలి? వీళ్ళే పలకాలి. అందుకని ఆవిడ ఏం చేసేసుకుంది, చాలా కామ్గా ఆలోచించి నాకు ఇంకా భర్త ఈ కొడుకుని పెంచితే చాలు అని చెప్పేసి ప్రేమగా పెంచి అమెరికాలో ఉండి కూడా తల్లే చూసుకుంది. స్వయంగా దిగి చదువంతా తల్లే చూసుకుని ఉద్యోగం ఇప్పించి అక్కడ అమెరికాలో చదివి ఉద్యోగం చేస్తూ పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత కొడుకు ఏం చేశాడు తెలుసండి, తల్లికి ఇదిగా 2 ఆడపిల్లలు పుట్టారు. ఒక అమ్మాయి పేరులోనేమో రాజశ్రీని చేర్చాడు, ఒక అమ్మాయి పేరులోనేమో పాంచజన్యం అని చేర్చాడు.
ఆ పేరుకు ముందు ఉమ్, అనన్య అని ఒక పేరు ఉంది కదా, ఓకే. రాజశ్రీ అనన్య అనేదో పెట్టాడు. తర్వాత ఇంకొక అమ్మాయికి ఏదో పేరు పెట్టి పాంచజన్యం అని పెట్టాడు. అంటే తల్లిదండ్రుల పట్ల ఎంత గౌరవించారనేది ఒక దీనికి ఉదాహరణ. సూపర్. దానికి తల్లి చాలా సంతోషపడుతుంది, గర్వంగా చెప్పుకుంటుంది ఆవిడ. ఇప్పటికి 87వ సంవత్సరం ఆవిడకి. షీఈ్ వెరీ హ్యాపీ ఇన్ మెడ్రాస్. ఓకే. ఇవన్నీ చూసుకుంటూ, ఆస్తి వ్యవహారాలు చూసుకుంటూ ఈ మెడ్రాస్ అమెరికా వచ్చేమంటాడు కొడుకు. అమెరికా వస్తే నేను ఏం ఉంటా, ఒక రూమ్లో కూర్చోవాలి, నాకు ఇక్కడైతే ఎవరైనా ఇచ్చేసుకుంటూ కలుస్తూ ఉంటారు అని చెప్పేసి తల్లి కొడుకుని కన్విన్స్ చేసి ఇక్కడ ఇక్కడ 2 ఇళ్ళు షాపింగ్లు ఉన్నాయి, అవి చూసుకుంటూ ఇక్కడ కాలం గడుపుతుంది. ఇప్పుడు రాజశ్రీ గారు హ్యాపీగా ఉన్నారు, వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. ఓకే. ఇల్లాలుగా, తల్లిగా, భార్యగా, కూతురుగా అన్ని పాత్రలు సమర్థవంతంగా పోషించిన రాజశ్రీ గారు చాలా సుఖవంతమైన జీవితం గడుపుతున్నారు.